అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ కిచెన్ కర్రీస్ 3. ఇవాళటి రెసిపీ వచ్చేసి చప్పడి పప్పు. ఆయిల్ కొద్దిగానే పోసుకోవాలి, ఎక్కువ పోసుకోవద్దు. ముందే దంచి పెట్టుకున్న ఎల్లిగడ్డ ఒక 2-3, ఒక 3 ఎండుమిర్చి, ముందే నేను పప్పు ఉడకబెట్టి పెట్టుకున్నా. అందులోనే పసుపు కొద్దిగా ఆయిల్ వేసి ఉడకబెట్టి పెట్టుకున్నా. అది నేను పోపు వేగింది కాబట్టి నేను పోసేసుకుంటున్నా. కొద్దిగా 2 నిమిషాలు ఉండని. ఇప్పుడు ఇంకా కొన్ని ఒక గ్లాసు నీళ్ళు పోసుకుందాము. పప్పును బట్టి పోసుకోండి, నేను కొద్దిగానే వేసిన కాబట్టి కొన్ని పోసుకున్నా. కరివేపాకు వేసుకుంటున్నా. ఒక స్పూను ఉప్పు వేసుకుంటున్నా. ఒక 5 నిమిషాలు మరగనియాలి. మూత తీసి చూసుకుందాం మరిగిందో లేదో. ఇప్పుడు మరుగుతుంది. అందులో కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. నేనైతే ఒక చెంచా ఉప్పు వేసిన, చూసి మళ్ళీ వేసుకోవచ్చు. కొద్దిగా పడుతుంది లైట్గా. ఇంకొక 2 నిమిషాలు మూత పెట్టుకుందాం. మళ్ళీ ఒకసారి మూత తీసి చూసుకుందాం. మరుగుతుంది. ఈ పప్పు చప్పడపప్పు పిల్లలు ఇష్టంగా తింటారు, పెద్దలు ఇష్టంగా తింటారు. చాలా బాగుంటుంది. చూడండి, చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.